హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అధికారం వచ్చిందని విర్రవీగి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే రాబోయే రోజుల్లో ప్రతి దానికి లెక్క చెప్పవలసి వస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అయినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అదంటూ ఇదంటూ ప్రజలపైన అధికారులపైన పాత కక్షలు పెట్టుకొని దాడి చేయటం అనేది జరుగుతూనే ఉంది. ఇప్పుడు భయపడి ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి పారిపోవాలా, లేదంటే ఎదురు తిరిగి నిలబడి రాజ్యాన్ని కూల్చేయాలా అని ఆలోచిస్తే బలవంతుడు ఎప్పుడు పారిపోడు. అంటే 40% ఓటు బ్యాంక్ ఉంది, అటువంటి వాడు పారిపోతాడా? పారిపోడు. అటువంటి క్యాడర్ పారిపోతుందా? పారిపోదు. నిన్న పొన్నవోలు సుధాకర్ గారు మాట్లాడుతూ మీడియా వేదికగా సోషల్ మీడియా పైన అక్రమ కేసులు ఎన్ని పెట్టారో అన్న వాస్తవాన్ని మాట్లాడుతూ వందల కేసులు పెట్టారు అని చెప్పారు. అవన్నీ ఇల్లీగల్ కేసులే. BNS 111 యాక్ట్ అనేది పని చేయదు. అది కేవలం కొంతమంది కలిసి కొట్టుకుంటే పెట్టేటటువంటి సెక్షన్. కానీ కక్షపూరితంగా ఆ సెక్షన్ ని పెట్టి సోషల్ మీడియా కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని భయానికి గురి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి లీగల్ సెల్ యాక్టివేట్ అయిందో అప్పుడు అందరికీ అర్థమైంది ఈ యాక్ట్ వారి కింద పనిచేయదని. పర్సనల్ గా ఎవరు డబ్బులు వాడు పెట్టుకొని పోరాడతాడు, కోట్ల చుట్టూ తిప్పుదాము, ఇష్టానుసారంగా ఆడుకుందాము, కక్షలు సాధిద్దాము, ఒక్కొక్కరిని ఆడుకుందాము అనుకున్న కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ క్యాడర్. నిజం చెప్పాలంటే BNS 111 యాక్ట్ ని కోర్టులు మొత్తం తిరస్కరించి ఇవి ఫేక్ కేసులని కొట్టివేయటాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇందులో పొన్నవోలు సుధాకర్ గారు తన వంతుగా చాలా మందిని విడిపించి బయటకు తీసుకురావడం జరిగింది. నిజం చెప్పాలంటే ఒక పవర్ఫుల్ లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండి టోటల్ సిస్టాన్ని, టోటల్ లా వ్యవస్థని తనకున్న అనుభవంతో, తనకున్న నాలెడ్జ్తో గెలుచుకుంటూ వస్తున్నారంటలో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ కొన్ని కేసులు ఇప్పటికి కూడా ఉన్న వాళ్ళ బలాన్ని ఉపయోగించి, వాళ్ళకున్న కనెక్షన్స్ ఉపయోగించి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా సాగనివ్వకుండా ఆపుతుంది. కొన్ని ఇళ్లని, కార్యకర్తల ఇళ్లని దౌర్జన్యంగా దారుణంగా కూల్చేస్తూ ఉన్నారు. తిరుపతిలో అయితే డిప్యూటీ మేయర్ పదవి కోసమే ఎంత రాద్ధాంతం చేసి, ఎంత మందిని కొట్టి, ఎంతమందిని కిడ్నాప్ చేసి వారు భయపెట్టి డిప్యూటీ మేయర్ పదవిని గెలవడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆలోచించినట్లయితే వీటి ప్రభావం ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే, తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డు దగ్గర జరిగినటువంటి అసత్య ప్రచారం దగ్గర నుంచి ప్రజెంట్ జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి వల్లే టోటల్ వ్యవస్థ పాడైంది, అప్పులు పాలయ్యమని చెప్పి సూపర్ 6లు ఎగగొట్టే వరకు ప్రతి ఒక్కటి ప్రజల బుర్రల్లో ఎక్కేసింది. ఎంతగా అంటే ఒక మోసగారైనటువంటి సీఎం ని మేము ఎన్నుకున్నామా అన్న డౌట్ ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఎందుకంటే లోకేష్ మాట్లాడుతూ అన్ని రీసెర్చ్లు చేస్తే మేము సూపర్ 6లు ఇచ్చాం, దానికి ఎటువంటి సందేహం లేదు, డోకా లేదు, నా కాలర పట్టుకుని అడగండి చేయకపోతే అన్నాడు. ఇప్పుడు ప్రజలంతా కాలర పట్టుకుని అడగడానికి సిద్ధపడ్డారన్న విషయం వీళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే చేత కానీ ఇప్పుడు గెలవకపోతే ఇంకా లైఫ్ లో ఇంకెప్పుడు గెలవలేము మేము. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి, పక్క నుండి తొక్కైనా, ప్రజల్ని మోసం చేసైనా, అబద్ధాలు చెప్పైనా, అరాచకాలు సృష్టించైనా అధికారంలోకి రావాలి. దానికోసం ఈవీఎంలు మేనేజ్ చేస్తాం, దానికోసం అందరినీ మేనేజ్ చేశారు. తొత్తులుగా కూటమి కుప్పలుగా జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద దండయాత్ర చేసి చివరికి సామధాన భేద మోస దరిద్రపు దండోపాయాలు మొత్తం ఉపయోగించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ఇప్పుడు నిన్న సుగాలి ప్రీతి కేసుని నిర్వీర్యం చేసి పడేసింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మత్స్యకారులు క్రెడిట్ దొబ్బేయాలని చూస్తున్నారు. గ్రీన్ ఎనర్జీని ఇంట్రొడ్యూస్ చేసి దేశంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్ గ్రీన్ కోని ప్రజలకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న జగన్మోహన్ రెడ్డి అది కూడా వాళ్ళ క్రెడిట్లు వేసుకొని చూస్తున్నారు. ఇలా చెప్పుకుంటా పోతే ఒక్కటేంటి, చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మేం చేస్తున్నాం అని చెప్పుకుంటా వెళ్ళటం. ఓవరాల్ గా ప్రజలకు తెలిసింది ఏంటంటే, ఎవడెక్కడున్నా, ఎవడేం చేసినా ఆ నిజాలు ప్రజలకు చూపించే దమ్ము, ధైర్యం, పట్టుదల, దీక్ష అన్ని ఉన్న సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి వెనకుంది. జగన్మోహన్ రెడ్డి
వచ్చిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన 11 నెంబర్ పైన జోకులేస్తేనే కొన్ని జీవితాలు కదిలిపోయి నోరు మెదపడానికి కూడా ఉచ్చబడుతూ ఉన్నాయి. అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఎవడన్నా ఆపగలడా అంటే అది అసాధ్యం. రీజన్ ఏంటంటే సూపర్ 6 లేవు, సంక్షేమం లేదు, మిర్చి రైతులకు రేటులు లేవు. నాట్ ఓన్లీ మిర్చి, అందరు రైతులకి రేటులు లేవు. రోజు రోజుకి తగ్గుతున్న రాష్ట్రం యొక్క ఆర్థిక సంపద రోజు రోజుకు తగ్గిపోతుంది. జిఎస్టీ లేవు అంటే ప్రజలు కొంటలేదు, ఏ విషయాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు, వాళ్ళు కొంటలేదు, వాడుకోవట్లేదు, ఉన్నదాంతో సర్దుకుపోయి బ్రతుకుతూ ఉన్నారు. పిల్లలకి ఫీజులు లేవు, సరైన ఫుడ్ లేదు, ఉండటానికి ఇల్లు ఇస్తా అన్నది ఇల్లు లేదు, అట్లీస్ట్ ఆడబిడ్డ నీది అని 1500 ఇస్తా అన్నారు, అది లేదు, ఉద్యోగ వృత్తి లేదు, మెగా డిఎస్సి లేదు, వాట్ నాట్ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ లో. అంత మట్టే అంటాడు కదా ఖలేజా మూవీలో, పట్టుకుంటే మట్టి, చూస్తే మసి, మాట్లాడితే అబద్ధాలు, ఇలా అన్నమాట ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలంతా చాలా చాలా క్లియర్ గా ఉన్నారు. ఈసారి గొద్దితే గూబ గుయ్యనాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఏదన్నా మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు, చెప్పేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి ఫాలో అవుతున్నాడు. చెప్పానంటే చేస్తా, చెయ్యలేని వాగ్దానాలు నేను చెప్పను అని ధీటైన మగాడులా నిలబడ్డ వ్యక్తిని మనం వాడుకొట్టాం. నో ప్రాబ్లం. రాజకీయాల్లో కామనే, ప్రలోభాలు కామనే, ప్రజలు దిగజారిపోయి బ్రతకటం కామనే. ఎన్ని చేసినా స్కూల్ టీచర్స్ చాలా కీలక పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటంలో అంటారు. మరి ఇప్పుడు స్కూల్ టీచర్లు ప్రతి నెల జీతం ఎప్పుడు పడిద్దో తెలియక లాక్కొని పీక్కొని చచ్చిపోతూ ఉన్నారు. దిస్ ఈజ్ రియాలిటీ గ్రౌండ్స్ లో చెక్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సింహంలా ఉన్నాడు. వేరే వాళ్ళు చుట్టూ చేరి గుంపులుగా చేరినటువంటి ఇంకా నక్కలుగా, పందులుగా, ఏకలుగా, ఏదైనా అనుకోండి, అలా ఉన్నారు ప్రజల దృష్టిలో. సో ఓవరాల్ గా మీ అందరికి చెప్పాల్సింది నేను ఒకటే, గట్టోడు, పోటీ పడేవాడు, ఆబుద్ధాలు చెప్పనివాడు, నిజాయితీగా ఉండేవాడు, అక్రమ కేసులు బరాయిస్తున్నవాడు, తండ్రి చనిపోయిన తర్వాత కేసులు పెట్టి జైలుకు పంపిస్తే ధైర్యం వీడని వాడు, సెంట్రల్ గవర్నమెంట్ సోనియా గాంధీనే ఈకలా తీసి పక్కన పడేసి తన సొంత పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు వెనుతిరగని విజయాలను సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఏ రాజకీయ నాయకుడు కూడా సరిపోడు. ఏ పథకాలు కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసినట్టు చేసే గట్స్ ఉన్నటువంటి మగాడు ఎవడు లేడు. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ బాటలను నొక్కటం ఏమైనా గొప్ప తమ్ముళ్ళు, ఆ మూలనున్న ముసలమ్మని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తే నొక్కదా అన్నాడు. ఇప్పుడు బటన్ నొక్కే దమ్ము, ధైర్యం, మగతనం లేక చస్తుంది ఎవరు? సేమ్ చంద్రబాబు నాయుడు గారే కదా. అంత ఈజీయా బటన్ నొక్కటం? అంత ఈజీయా ఉదార స్వభావంతో ప్రజలకి సంక్షేమం ఇవ్వడం? అంత ఈజీయా చెప్పిన మాట మీద నిలబడతాం? అంత ఈజీయా జగన్మోహన్ రెడ్డి లాగా మెడికల్ కాలేజీలు కడతాం, పోర్టులు కడతాం, పోలవరాన్ని తీవ్ర స్థాయిలో వర్కులు కొనసాగించటం? అస్సలు వాట్ నాట్. ఆర్బికే సెంటర్లు, సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థలు, ఎన్నిటికి శాలరీలు ఇచ్చాడు. దగ్గర 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. వచ్చిన కొంతకాలంలోనే 3 లక్షల ఉద్యోగాలు తీసేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సో ఎవరు విధ్వంసకర నాయకుడు, ఎవరు నిర్మాత అనేది మీరు అర్థం చేసుకోండి. నిర్మాతతో ఉంటే జీవితాలు బాగుంటాయి. విధ్వంసకర పార్టీలు, విధ్వంసకర నాయకులతో ఉంటే ప్రజల జీవితాలు ఇప్పుడు జిఎస్టీ +12 నుంచి -6కి ఎలా పడిపోయిందో, దగ్గర 18% ఎలా డ్రాప్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ డ్రాప్ అయింది. దేశవ్యాప్తంగా అన్ని స్టేట్లతో పోల్చుకుంటే మందే లీస్ట్. దట్ సంక్రాంతి అత్యంతగా పండగ చేసుకునే రోజుల్లో కూడా. సో ఓవరాల్ గా ఒకసారి ఆలోచించండి, రాష్ట్రం ఎటు వెళ్తుందో తెలుసుకోండి. రాబోయే రోజుల్లో మీ ఆలోచనని సక్రమమైన రీతిలో వాడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.